హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మా అమ్మతో చాలా వంటలే చేయించుకున్నాను. అందులో ఇది ఒకటి అనమాట, సజ్జ కుడుములు. దానికోసం సజ్జలు అనేవి కాస్త నూక అయితే మేము వెళ్ళి జిన్నుకు పట్టించుకొని వచ్చామన్నమాట. పిండిలాగా కాకుండా కాస్త రవ ఉండేలాగా పట్టించుకొని వచ్చాము జిన్ను దగ్గర వెళ్ళి. అదేవిధంగా ఒక సైడ్ వచ్చేసి గిన్నెలో నీళ్లు పెట్టి అందులో జొన్న సొప్ప ఉంటుంది కదా, దాని ఆకులన్నీ కూడా పెట్టింది. మేమైతే రౌజ్ అంటాము. ఎందుకమ్మా ఈ విధంగా పెట్టావు అని అంటే, అవి ఉండడం వల్ల మనం ఈ కుడుములు అనేవి అతుక్కోకుండా వస్తాయంట. కాబట్టి ఆ విధంగా పెట్టిందనమాట. ఇప్పుడు పిండి అయితే నీళ్ళు వేసి ఈ విధంగా మనం రొట్టె పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుందనమాట. ఒకవైపు నీళ్ళు వేడైతుంటాయి, ఆ లోపల ఈ విధంగా ఎంత పిండికి ఎన్ని అయితే అవన్నీ కూడా కాస్త చేత్తో వాటర్ అద్దుకొని ఈ విధంగా మెత్తగా ఆ పిండిని కలుపుకొని మన సజ్జ కుడుంకి ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండి రౌండ్గా బాల్లాగా చేసుకొని మా అమ్మ అయితే ఏ విధంగా రెండు చేతులతో వేళ్ళ మధ్యన ఎంత బాగా చేస్తుందో. నాకైతే ట్రై చేశాను కానీ రాలేదమ్మా, నేను చేస్తానని చెప్పి అన్నాను, బట్ నాకు రాలేదన్నమాట. మా అమ్మ చూడండి ఎంత బాగా చేస్తుందో. షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఒక గిన్నె టైపు. కాబట్టి నాకు ట్రై చేస్తే రాలే. వాళ్ళు ఎట్లయినా పాతకాలం వంటలు ఎప్పుడైనా గ్రేటేనండి. అమ్మ వాళ్ళు అప్పట్లో ఈ విధంగా అన్నీ ఏమంటారు, ఇసురాయితో ఇసురుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకునే వాళ్ళంట సజ్జ కుడములు. దీంతో ఇంకొకటి కూడా మా అమ్మ ఏదో స్వీట్ కూడా చేయొచ్చు అని చెప్పిందనమాట. ఈ విధంగా కుడుములు చేసి బెల్లం పాకంతో. కానీ నేను ఇంకా అవన్నీ చేయించుకోలేదు. నాకు ఇవన్నీ ఒకటి చేస్తే చాలేమ్మా అనిపించింది. కాబట్టి ఈ విధంగా సజ్జ కుడుములు అయితే చాలా ఇయర్స్ అయింది మేము చిన్నప్పుడు చేసేది. ఇప్పుడు చేయడం మానేసింది కాబట్టి నేను తినాలనిపించి మా అమ్మతో అయితే చేయించుకున్నా. ఆల్రెడీ ఒకటి ఉడికింది. తర్వాత స్టెప్ బై స్టెప్ మనకి ఎన్ని అయితే అవసరమో అవన్నీ కూడా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలంట. నిజంగా నాకైతే రవ ఉంటుంది కదా, చల్లగా అయిన తర్వాత మరుసటి రోజుకి ఇంకా బాగుంటాయి. మేము చిన్నతనంలో చేతుల్లో పట్టుకొని తినేవాళ్ళం. అమ్మ చేసి అది మిస్ అయ్యామే ఇన్ని రోజుల నుంచి. మా పిల్లలకి టేస్ట్ చేయిద్దాము ఇప్పుడు అని చెప్పేసి నేనైతే మా అమ్మతో ఈ విధంగా చేయించుకున్నానండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాము. మా అమ్మ ఆల్రెడీ ఒకటి చెక్ చేసింది. మా అమ్మ చెక్ చేసిన తర్వాత నేను ఊరికే ఉంటానా, నేను కూడా మళ్ళీ దాన్నే వెళ్ళి ఇంకొకసారి నేను చెక్ చేశాను అనమాట, ఉడికిందా లేదా అనేది. ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పేసి. కానీ చూడండి ఒకటికొకటి అతుక్కోకుండా వస్తున్నాయి. అతుక్కోవు అని చెప్పింది అమ్మ, కరెక్ట్గానే అతుక్కోకుండా వచ్చాయని చూడండి. ఇంకాస్త ఉడకాలి కాబట్టి ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అని చెప్పేసి అమ్మ చెప్పిందనమాట. కాబట్టి మూత మూసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించామండి. అలా ఉడికిన 10 మినిట్స్ తర్వాత కాస్త పైన వాటర్ వంపేసి ఈ విధంగా ఒక్కొక్కటిగా మా అమ్మ అయితే చూడండి తడి చేయి చేసుకొని చల్లనీళ్ళలో చేయి చేసుకొని తడి చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా తీస్తుందన్నమాట. ఆల్రెడీ ఆడ ముక్క వేయండేదైతే నేను ఇంతకుముందు చెక్ చేసిండేది. ఈ విధంగా ఇవన్నీ కూడా తీసి పెడుతుందన్నమాట ప్లేట్లో. చల్లారిన తర్వాత మరుసటి రోజుకి చాలా బాగుంటాయని చెప్పింది. అదేవిధంగా మేము పప్పు కూడా చేసుకున్నాం. ఒకవైపు సజ్జ కుడుములు ఉడికిపెట్టాం, ఒకవైపు పప్పు చేసాం కదా. ఆ పప్పు చల్లపాగు చేసుకొని మనం రసంలాగా చేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఎంతమందికి మీలో ఈ వంట తెలుసో నాకు కామెంట్ చేయండి. మేమైతే చిన్నతనంలో తిన్నాం కాబట్టి ఇప్పుడు చేయించుకోవాలని చెప్పేసి చేయించుకున్నా. అప్పట్లో ఇవన్నీ తినేనేమో పెద్దవాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళు అనిపించింది. మా పిల్లలకి ఫస్ట్ టైం తింటుంటే ఎలా అమ్మ అని చెప్పారు. ఈ విధంగా ఒక్కసారి తిన్న తర్వాత చాలా బాగుంది అని చెప్పారు అనమాట. మా ఆయన కూడా ఫస్ట్ టైం అంట బాగుందని చెప్పారు. బాయ్ ఫ్రెండ్స్.